హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో నవరాత్రికి ప్రసాదంగా 2 రకాల రెసిపీస్ని చేసి చూపించబోతున్నానండి. వీటిని 3వ రోజు అలాగే 4వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. అలాగే తక్కువ టైంలోనే ఈ 2 రెసిపీస్ని తయారు చేసేసుకోవచ్చు. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఆ 2 రకాల రెసిపీస్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కట్టె పొంగల్ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కట్టె పొంగల్ కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ వరకు లావుగా ఉన్న బియ్యాన్ని తీసుకోండి. చూడండి, ఈ కట్టె పొంగల్కి రైస్ అనేది ఇలా లావుగానే ఉండాలి. అదే మీరు నార్మల్ రైస్ తో చేసినట్టయితే వేడి మీద మెత్తగా ఉండి చల్లారే కొద్దీ పలుకులా అయిపోతుంది. ఇందులో 1/2 కప్ వరకు పెసరపప్పుని తీసుకోవాలి. చాలా మంది పెసరపప్పును వేయించి తీసుకుంటారు కదండి, అలా అవసరం లేకుండా బియ్యం అలాగే పప్పుతో పాటు తీసుకుని ఉడికించుకోవచ్చు. ఈ బియ్యాన్ని పప్పుని శుభ్రంగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పెసరపప్పు నానబెట్టడానికి సరిపడా వాటర్ని వేసుకుని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత మూత తీసి నానిన బియ్యం పెసరపప్పుని వాటర్ తీసేసి కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో ఆ కప్పుతోనే 4 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం పప్పుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలిపి లిడ్తో కవర్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ 30 నిమిషాలు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకుంటే కట్టె పొంగలి చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. ముప్పై నిమిషాల తర్వాత ఇలా ఒక మెతుకుని తీసి చూడండి. ఇక్కడ నాకు 70% ఉడికిపోయింది. ఇంకా మెత్తగా ఉడకడానికి మళ్ళీ మూత పెట్టేసి రైస్ దగ్గర పడే వరకు 10 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, బియ్యం పప్పు బాగా ఉడికి దగ్గర పడింది కదా. కట్టె పొంగలికి ఇలా లూజ్ గానే రైస్ ని ఉడికించుకోవాలి. అప్పుడు చల్లారిన తర్వాత గట్టిపడేసరికి కట్టె పొంగల్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు ఉడికించుకున్న పొంగలికి తాలింపు పెట్టుకుందాం. ఒక స్టవ్ మీద కడాయి పెట్టి వేడైన తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసి కరగబెట్టుకోవాలి. కట్టె పొంగలికి నెయ్యి అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులో లైట్ గా దంచి పెట్టుకున్న మిరియాలని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, మీకు నచ్చితే వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు మిరియాలు మంచి సువాసన వచ్చే వరకు లో ఫ్లేమ్ 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసి 1 మినిట్ పాటు వేయించుకుందాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని 6-7 ఎండుమిర్చి ముక్కల్ని వేసుకుని కాసేపు వేయించుకుందాం. తాలింపు అంతా ఇలా చక్కగా వేగిన తర్వాత కొన్ని కరివేపాకు ఆకులు వేసుకుని 30 సెకండ్స్ పాటు వేయించుకుందాం. ఇందులో కొద్దిగా ఇంగువ వేసి బాగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనం ఉడికించుకున్న రైస్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా రైస్లో బాగా కలిపాక మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఉంచి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కట్టె పొంగల్ని అంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే వేడివేడిగా కమ్మనైన కట్టె పొంగలి ప్రసాదం రెడీ అయిపోయినట్టే. ఇలా తయారు చేసుకున్న కట్టె పొంగల్ని నవరాత్రిలో 3వ రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. నెక్స్ట్ రెసిపీ చింతపండు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పులిహోర కోసం ఇక్కడ నేను 2 గ్లాసెస్ వరకు బియ్యాన్ని తీసుకున్నానండి. అంటే సుమారు 1/2 kg వరకు బియ్యాన్ని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసి కుక్కర్లో 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు నూనె వేసుకుని
3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పొడి పొడిగా ఉండేలా పూర్తిగా చల్లారనివ్వాలి. పులిహోరకి రైస్ ఎప్పుడు పొడిగానే ఉండాలండి. ఇప్పుడు పులిహోర పులుసు కోసం ఇక్కడ 50 గ్రామ్స్ వరకు చింతపండుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మనం తీసుకున్న 1/2 kg రైస్ కి ఈ 50 గ్రామ్స్ చింతపండు కరెక్ట్ గా సరిపోతుంది. ఈ చింతపండులో 1 గ్లాస్ వరకు వాటర్ ని బాగా మరగబెట్టి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ చింతపండు బాగా మెత్తగా అయ్యేలా ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకుందాం. ఇలా చేస్తే గనక చింతపండు గుజ్జు చక్కగా ఈజీగా వస్తుంది. 15 నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారి ఇలా బాగా నానిన చింతపండుని మొత్తం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. టైం లేని వాళ్ళు ఇలా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. అలా కాకుండా చేత్తో అయినా మీరు చింతపండుని మెత్తని గుజ్జులా చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న చింతపండు గుజ్జుని ఒక బౌల్ మీద ఇలా ఒక స్ట్రైనర్ని పెట్టి అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని మొత్తం వేసుకుందాం. ఇలా వేసాక మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఎక్సెస్గా ఉన్న చింతపండుని తీసేసుకుందాం. ఈ చింతపండు గుజ్జుని ఒక స్పూన్ని యూస్ చేస్తూ ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు బాగా చిక్కగా ఉండి సరిగా ఫిల్టర్ అవ్వకపోతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పూర్తిగా ఫిల్టర్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ ముద్దగా కాకుండా ఉండాలండి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి తక్కువ టైంలోనే ఈజీగా అయిపోతుంది. ఇలా పూర్తిగా చింతపండు అనేది ఫిల్టర్ అయిపోయాక కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పులిహోర కోసం ప్రిపేర్ చేసుకున్న రైస్కి తాలింపు పెట్టుకుందాం. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1.5 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసి 3 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1 టీ స్పూన్ వరకు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని వేసి ఆవాలు చిటపటలాడే వరకు కాసేపు వేయించుకుందాం. ఇలా కాసేపు వేయించాక ఇందులో 1 కప్ వరకు వేరుశెనగ గుళ్ళు వేసి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం. మీకు నచ్చితే జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. ఇందులో ఒక 10-15 ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చిని మీరు ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిర్చి ఎక్కడా మాడిపోకుండా 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత 7-8 పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా కట్ చేసి వేసుకుని 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత కొన్ని కరివేపాకు ఆకులు వేసి 1 మినిట్ పాటు వేయించండి. ఇలా తాలింపు అంతా చక్కగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసి బాగా కలిపి 1 మినిట్ వరకు వేయించి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసాక ఈ తాలింపునంతా మనం చల్లారబెట్టుకున్న రైస్లోకి వేసుకుని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జుని వేసుకుని 1 మినిట్ పాటు బాగా కలుపుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి, లేదా మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే కొద్దిగా బెల్లాన్ని వేసి చింతపండు గుజ్జు కొద్దిగా చిక్కబడే వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి బాగా ఒకసారి కలుపుకుని చింతపండు గుజ్జుని చిక్కబడనివ్వాలి. ఇలా చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని పులిహోరలోకి వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు ముద్దలుగా లేకుండా రైస్లోకి బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు రైస్లోకి పూర్తిగా కలిసిన తర్వాత టేస్ట్ చూసుకుని ఉప్పు కానీ పులుపు కానీ తక్కువ అయినట్టు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఆవు పెట్టి పులిహోరని చేసుకుంటున్నాం కాబట్టి మనం ప్రిపేర్ చేసుకున్న పులిహోరకి ఆవ పెట్టుకుందాం. ఈ ఆవ పిండి అనేది పులిహోరకి చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. ఈ ఆవ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మెత్తగా పిండిలా గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ ఆవపిండి పల్చగా మాత్రం ఉండకూడదు. ఇలా కొద్దిగా పిండిలా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఆవపిండిని పులిహోరలో వేసుకుందాం. ఆవపిండి కలిపేటప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. పులిహోర పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఆవపిండిని కలుపుకోవాలి, లేదంటే చేదు అనేది వస్తుంది. ఇందులో కొద్దిగా నూనెను వేసుకుని ఆవపిండి మొత్తం రైస్లోకి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ పులిహోరని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే కమ్మనైన ప్రసాదం పులిహోర రెడీ అయిపోయినట్టే. ఇలా ఆవు పెట్టి పులిహోరని ఒకసారి చేసి చూడండి, ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆవ పులిహోరని నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ 2 రకాల రెసిపీస్ని డెఫినెట్గా ట్రై చేయండి. రెసిపీస్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.